చూపించాలా? దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు అని కూర్చుంటే కుదరదు. భార్య నిన్ను లోబడమని చెప్పాడని కూర్చుంటే కుదరదు. వారు ఇరువురు ఒకరిని ఒకరు భయముతో కూడిన ఆ ప్రవర్తన, నిష్కలంకమైనటువంటి ఆ ప్రవర్తన, కండిషన్ లేనటువంటి ప్రేమతో కూడినటువంటి అనుభవం. భార్య దగ్గర భర్త కండిషన్ పెట్టకూడదు, భర్త దగ్గర భార్య కండిషన్ పెట్టకూడదు. కండిషన్ లేకుండా ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఏ కండిషన్ పెట్టకుండా ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మన కొరకై ప్రాణం పెడుతూ వచ్చినాడు, మన కొరకై రక్తం కాల్స్తూ వచ్చినాడు. ఆ ప్రేమ పాపిని రక్షించునంతగా, ఆ ప్రేమ యేసు ప్రభువును సిలువపైకి తీసుకెళ్ళినంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి భార్య భర్తలు, ఎందుకంటే సంఘానికి అలాగే యేసు ప్రభుకి రేపు వివాహం జరగబోతా ఉంది. ఈ ఇరువురి వివాహం ఏ విధంగా ఈ దినం జరుగుతుందో రేపు సంఘముతో యేసు ప్రభుకి వివాహము జరగబోతా ఉంది. అలాగే కాబట్టి ఆ వివాహానికి మనము కూడా సిద్ధపడవలసింది. రేపు ఎత్తబడే సమయము మన మధ్యలో ఉంటుంది, సంఘం ఎత్తబడుతుంది. అలాగా మనం బహు జాగ్రత్త ప్రభు కొరకై మనం ఏ విధంగా విధేయత చూపుతున్నామో ప్రభునకు వలె ఆ పరలోకాల్లో యేసు ప్రభు జరిగే వివాహానికి మాదిరికరంగా ప్రియాంకలు అలాగే మాదిరికరంగా హరికాంత్ వారు జీవించాలని మరి దేవుని వాక్యం ద్వారా మనవి చేయబడతా ఉంది. అందుకని పెళ్లి కుమారులు కూడా ఒక్క మాట దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పేతురు చెప్తూ వచ్చినాడు. ఏమాట చెప్తూ వచ్చినాడంటే దయచేసి ఆ మాట చదువుతాను. అటువలే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. కాబట్టి హరికాంతకు కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ప్రభునందు ప్రియులారా, భార్య పాలి భాగస్తురాలు, అర్ధాంగిని. అంటే అర్థం ఏంటంటే అంగిలో సగమని కాదు, కానీ మన చేయిని చుట్టూ అంటా ఉంటారు అరచెయ్యి అని. అర ప్లస్ అర, రెండు చేతులు కలిస్తేనే అరచెయ్యి, చెయ్యి అని అంటారు. ఇది సగం, ఇది సగం. అందుకని దేవుడు మానవుడు ఒంటరిగా ఉన్నట్టు నరుడు ఇష్టం లేక దేవుడు వారి ఇరువురిని సాటి అయిన సహాయం కొరకై ప్రియాంకను దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి పురుషునిలో భార్య, హరికాంతలో మరి ప్రియాంక సగము, అవయవులలో సగము. అంత మాత్రమే కాదు కానీ పాలి భాగస్తురాలు అంటే ఏంటి? హరికాంతకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక నుంచి ఇక ముందు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మరి కుటుంబ జీవితంలోకి జాయిన్ అయినప్పుడు, కుటుంబంలోకి అర్థమైనప్పుడు భార్య ఇరువేటో తెలుస్తుంది, భర్త ఇరువేటో భార్యకు తెలుస్తూ ఉంది. వారి ఇరువురు ప్రేమించుకోవాలా, వారి ఇరువురు క్షమాపణ కలిగి ఉండాలా, వారి ఇరువురు సంభాషించుకోవాలా, వారి ఇరువురు ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యకి వేరుగా భర్త, భర్తకు వేరుగా భార్య. ఒక భర్త అన్నాడంట, ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఓ భర్త పర్సులో ఉద్యోగం చేస్తూ తన ఫోటో పెట్టుకున్నాడంట, పైన ఫోటో కనిపించుకున్నాడు. ఒకసారి ఆ పర్సు భార్య తీసి, ఏమండి మరి నా ఫోటో చాలా పర్సులో పైన పెట్టుకున్నావు, నేనంటే నీకు చాలా ఇష్టం కదా అని అన్నదంట. అప్పుడు భార్య అడిగిన దానికి భర్త అన్నదంట, అట్లా కాదు, నేను ఉద్యోగానికి వెళ్తే 30-40 ఫైళ్ళు మా అధికారులు మొదలేస్తున్నారు, అప్పుడల్లా ఈ పర్సు తీసి నీ ఫోటో చూసుకుంటాను, ఆ తర్వాత ఫైళ్ళు పని చేస్తాను అని అన్నాడు. ఎందుకండి అని అంటే, నీ ముందు ఆ ఫైల్ ఎంత కష్టమో అన్నాడు. నీ ముందు ఈ ఫైల్ చేయడం ఎంత కష్టమో అనుకుని ఫైల్ అని చేసేది. చూడండి, భార్య భర్త దగ్గర ఎంత కఠినంగా ఉంటుందో ఆయన చెప్తూ వచ్చినాడు. అలాగే భర్త దగ్గర భార్య ఉండడం ద్వారా, అలాగే భార్య దగ్గర భర్త అలా ఉండడం ద్వారా వారి కుటుంబ జీవితంలో పైకి మనము ఎదుగుతారు. ఆమె జనరేషన్కి, నీ తర్వాత సంతతికి నీ అనుభవాలు, కుటుంబ జీవితం అందించలేం. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అంటే మరి భార్య భర్తలు ఇరువురు ప్రేమ కలిగి ఉండాలా. భార్య భర్తలు ఇరువురు
ఒకరినొకరు క్షమించుకునే మనసు కలిగి ఉండాలా. భార్యాభర్తలు ఒకరితో ఒకరు క్షమాపణ అనుభవం మాత్రమే మనం కలిగినడం ద్వారా, ఒకరితో ఒకరు సంభాషించుకొని పంచుకునడం ద్వారా వారి కుటుంబాలు చక్కగా ఎదుగుతూ ఉంటాయి. కన్వర్సేషన్ చక్కగా పంచుకోవాలా. మరి భర్త భార్య దగ్గరికి